బ్రహ్మోస్ మిసైల్ భారతదేశానికి గర్వకారణమైన ఒక అత్యాధునిక సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇది భారతదేశం మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి. పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మోస్ ఇది భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది మరియు రష్యా దేశంలోని మోస్కోవా నది పేర్లను కలిపి పెట్టిన పేరు బ్రహ్మోస్. క్రూయిజ్ మిసైల్ అంటే దీన్ని భూమి నుండి ప్రయోగించవచ్చు, నౌకల నుండి ప్రయోగించవచ్చు, గగనతల నుండి ప్రయోగించవచ్చు, SU-30 MKI నుండి కూడా ప్రయోగించవచ్చు. ఉపరితలం నుండి ఉపరితలం వరకు ప్రయోగించేదే ఈ బ్రహ్మోస్ క్షిపణి. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మనకి? అతిగా గమనించదగిన వేగం, యాక్యురసీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా టార్గెట్‌గా వెళ్తుంది. రకరకాల ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కూడా ప్రయోగించగలడం. శత్రు రాడార్‌లను కనిపించకుండా మార్గాన్ని మార్చుకుంటూ ప్రయోగించే సత్తా దీనికుంది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనేది ఒక జాయింట్ వెంచర్. DRDO ఇండియా మరియు NPO మాషినోస్ట్రీనియా రష్యా కలిసి తయారు చేస్తుంది. 2001లో మొదటి ప్రయోగం జరిగింది. మిసైల్ ఉత్పత్తి కేంద్రాలు మన ఇండియాలో ఉన్నాయి. అది హైదరాబాదు, తిరువనంతపురం, నాగ్పూర్ ప్రాంతాల్లో జరుగుతాయి. బ్రహ్మోస్ క్షిపణి వల్ల భారత్‌కి ఏంటి ఉపయోగం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శక్తివంతమైన రక్షణ సముద్రం కలిగింది ఈ బ్రహ్మోస్. ఈ బ్రహ్మోస్ వేగంగా, ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించగలదు. శత్రు నౌకలు, స్థావరాలు, బంకర్లు, కమ్యూనికేషన్ హబ్‌లు అన్నింటినీ తక్షణంగా ధ్వంసం చేయగలదు. సాంకేతిక ఆధిపత్యం గలది. ఇది ప్రపంచంలోనే వేగవంతమైన క్రూయిజ్ మిసైల్‌లలో ఒకటి. ఇది భారత్‌కు అత్యాధునిక మిసైల్ టెక్నాలజీలో స్థానం కల్పించింది. శత్రువులకు మన దేశానికి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి అనే బలమైన సంకేతం ఈ మిసైల్. ఇది సైనికంగా బలంగా ఉండే దేశాలను కట్టడి చేస్తుంది. భూమి, నౌక, గగనం, సబ్‌మరైన్ అన్నిటి నుండి ప్రయోగించగల సామర్థ్యం ఉంది. ఇది సైనిక దళాలకు మల్టిపుల్ యాంగిల్స్ నుంచి అమలు చేయడానికి ఉపయోగపడుతుంది. భారత్ ఇప్పటివరకు ఇలాంటి మిసైల్స్ వేరే దేశాలకు అమ్మలేదు గానీ, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాలు కొనాలనుకుంటున్నాయి. ఇది భవిష్యత్తులో భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం మరియు జియోపాలిటికల్ బలం ఇస్తుంది. ఈ మిసైళ్ల కొరకు భారత్‌లో తయారవుతున్న భాగాలు, పరిశ్రమలు, ల్యాబ్‌లు అభివృద్ధి చెందుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌కు ఇది ఒక పెద్ద మద్దతు. ఈ రకం ఆయుధాలు యుద్ధ పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే విపరీత నష్టం జరిగే అవకాశాలు ఉండడం వల్ల ఇది డిటరెన్స్ వెపన్‌గా ఎక్కువగా ఉపయోగిస్తారు. యుద్ధానికి ముందుగానే శత్రువుకు హెచ్చరికగా ఉంటుంది ఈ మిసైల్.